ఎస్బీఐ యూనియన్ నేత కామ్రేడ్ వై తారకనాథ్ 20వ వర్ధంతి వేడుకలు సబ్బవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘనంగా నిర్వహించారు. సబ్బవరం ఎస్బీఐలో పనిచేస్తున్న యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పైలా ప్రసాదరావు తారకనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనియన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పిలుపు మేరకు అనకాపల్లి జిల్లాలోని అన్ని బ్రాంచుల నందు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సబ్బవరం బ్రాంచ్లో సేవా కార్యక్రమాలలో భాగంగా మండలంలోని పెద్దగొల్లలపాలెనికి చెందినటువంటి తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిన 2 పిల్లలు అనే విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకొని 2 పిల్లలకి తనవంతుగా సహాయం 10,000 రూపాయలను నగదును అందించినట్లుగా తెలిపారు. దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని ఈ విషయంలో స్థానిక మీడియా ప్రతినిధులకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక లోకల్ సెక్రటరీలు మురళి, కళ్యాణ్, రమేష్, నిహార్, శ్రీరాములు, జీవి రమేష్, లక్ష్మి, పెంటయ్య, కమలాకర్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెదగొల్లలపాలెం విలేజ్కి సంబంధించినటువంటి చందా నూకరాజు, అదేవిధంగా చందా కనక అనే ఆమె గత నెలలో పరమపదించడం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. ఈయన రెండో కుమారుడు, మొదటి కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్లో ఉన్నాడు. రెండో కుమారుడు జెడ్పీఐ స్కూల్లో చదువుతున్నాడు. వీరికి మా వంతు సహకారంగా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీరికి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోని ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. ఈ అకౌంట్ దాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మనసున్న మహారాజులు ఉంటే వారికి సహకారాలు అందించవచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్న అమౌంట్ ఎంత అండి? ఇప్పుడు నా వంతు సహకారంగా యూనియన్ తరఫున 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ జిల్లా మొత్తం కూడా అనకాపల్లి జిల్లా మొత్తం అన్ని బ్రాంచెస్లో ప్రతి విలేజ్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సబ్బవరంలో మా యొక్క మీడియా ప్రతినిధులైతేనేమి, మిత్రులైతేనేమి, వారి యొక్క గ్రూప్లో గత వారంలో పెట్టినటువంటి పెదగొల్లలపాలెం విలేజ్లో తల్లిదండ్రులు చనిపోయారు.